నమస్తే అండి. నా పేరు ఇందిరారెడ్డి. నేను గత 5 సంవత్సరాలుగా ఈ తేనెటీగల పెంపకం చేస్తున్నా. నేను ఒక ప్రొఫెషన్‌గా మాకు సొంత స్కూల్ ఉంది. స్కూల్ ప్రిన్సిపల్‌ని. కానీ ఈ తేనెటీగలు లేకపోతే మానవ మనుగడే ఉండదు. 5 సంవత్సరాల్లో మానవ మనుగడ అంతరించిపోతుంది. 4 సంవత్సరాల్లో. ఎప్పుడో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సైంటిస్ట్ చెప్పారు. సో, అరే ఇప్పుడు మరి తేనెటీగలు లేకపోతే ఎట్లా? మనం వాడే పురుగు మందులు ఈ అలా మోనోక్రాప్ అంటే ఒకటే వరి వేస్తున్నాము, గోధుమలు వేస్తున్నాము. వాటికి ఆహారం లేక కూడా నశించిపోతున్నాయి. సో వీటిని ఎట్లా కాపాడాలి, ఎట్లా రైతులకి భయం లేకుండా వీటిని ముందుకు తీసుకెళ్ళాలి, దీని నుంచి 6 రకాల ఉత్పత్తులు ఉంటాయి, వాటిని ఎట్లా మనం మార్కెట్లోకి తీసుకురావాలా, మనము మందుల నుంచి చల్లడం వల్ల మనకి ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయి. సో ఇవి లేక కూడా ఎన్నో రకాల పంటలు అంతరించిపోతున్నాయి. తర్వాత మనకి తినడానికి ఓన్లీ బియ్యం తప్ప మనకి ఏమి ఉండవు. సో ఇవి మనకి రైతులకు అవగాహన చేయాలి, రైతులకి మనం ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వాలా. సో నేను స్టార్ట్ చేసినప్పుడు 5,000 పెట్టి ట్రైనింగ్ తీసుకోవాలా. ఒక బాక్స్ 7,200 రూపాయలు ఉండేది. సో అంత రేటు పెట్టి మనం రైతులు ఎట్లా తీసుకోగలుగుతామా? ఇప్పుడు ఫ్రీగా ఇస్తేనే మీరు భయపడుతున్నారు కదా. సో దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అని 5 సంవత్సరాలుగా నేను దేశం మొత్తంగా తిరిగి మన వేరే రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారు, దీన్ని సబ్సిడీలు స్కీములు ఎలా ఉన్నాయి, మన రైతులకి ఉచితంగా ఎలా ఇవ్వాలి ట్రైనింగ్స్, అట్లానే బాక్సులు మనం ఈ ఫ్రీగా ఎట్లా ఇవ్వాలి, సబ్సిడీలో ఎట్లా ఇవ్వాలి, వీటిని ఇంకా చాలా మంది రైతులు ఎట్లా దీంట్లోకి రావాలి అని కృషి చేయగా మనకి ఈ రూపురేఖలు వచ్చింది. మన యాస్మిన్ బాషా మేడం గారు, కమిషనర్ మేడం కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మనం చెప్పంగానే దాన్ని అందుకొని MIDH బడ్జెట్ వెళ్ళిపోతుంటే కూడా మళ్ళీ తెప్పించుకొని ఈ ర్యాడ్ ప్రోగ్రామ్ అని పెట్టి 2 తేనె పెట్టెలు కూరగాయలు పండించే వాళ్ళందరినీ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, ఇవి ఉంటేనే పంట దిగుబడి పెరుగుతుంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి మనకి గవర్నమెంట్ కూడా ఇంత డబ్బులు వెచ్చించి మనకి ఇస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మనం తేనెటీగల్ని చెట్ల మీదే చూసాం, కానీ ఇవి పెట్టెల్లో పెట్టుకొని చేయడం దీన్ని సైంటిఫిక్ బీ కీపింగ్ అంటాం. సైంటిఫిక్ బీ కీపింగ్ అంటే ఇప్పుడు మనం తేనె తీసినప్పుడు దీనికి గుడ్డు, లార్వా, పిల్ల, రాణి ఇవన్నీ ఏమి కూడా చనిపోకుండా తేనె ఒక్కటే మనము శాస్త్రీయ పద్ధతిలో మనం తేనె తీస్తాం. అట్లానే మనం రైతులకి ఇప్పుడు ఆల్రెడీ మనము గత 70 సంవత్సరాలుగా మనం పురుగు మందులు కొడుతూనే ఉన్నాం, పూత నిలవడానికి ముందు కొడుతున్నాం, ఈ రోగం ఆ రోగం అని చెప్పి అన్నిటికీ కొడుతూనే ఉన్నాం. మిత్ర పురుగుల్లో అన్నిటికంటే శ్రేష్టమైంది తేనెటీగలు అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయి ఊర్లో. పురుగు మందులు కొట్టడం వల్ల మిత్ర పురుగులు చనిపోతున్నాయి, శత్రు పురుగులు వస్తున్నాయి. ఈ విత్తనాలు కూడా మనకి ఏవైతే పురుగు మందులు కొడితేనే వస్తాయో అవే మనకి హైబ్రిడ్ వెరైటీ అని వస్తున్నాయి. సో అదే మనం న్యాచురల్ గా చేసుకుంటే ప్రకృతిలో ఇవి ఒకదాన్ని తినడానికి ఇంకొకటి వస్తుంది కదా. కనీసం మనకి స్పారోస్ ఉన్నాయి, చిన్న పిట్టలు ఉన్నాయా, అవి వచ్చి పురుగులు తింటాయి కదా. మళ్ళీ కాప్ వెబ్స్ అంటాం, అవి జాలీలు పెడతాయి కదా, అవి కూడా తింటాయి కదా వీటిని. అట్లానే బొట్టు పురుగులు ఉంటాయి, అవి తింటాయి కదా. అట్లానే ఇంకొకటి గ్రాస్ హాపర్స్ అని ఉంటాయి గ్రీన్ కలర్, అవి తింటాయి కదా. అవి మన ప్రకృతిలోనే ఒకదానికొకటి తినేవి ఉన్నాయి. మనము పురుగు మందులు కొట్టడం వల్ల మిత్ర పురుగులు పోతున్నాయి, శత్రు పురుగులు దాని కింద వస్తున్నాయి, కొత్తవి కూడా వస్తున్నాయి. ఇప్పుడు వీటికి ఆహారము పూలలో ఉంటది. మనం మనుషులం కలిసినట్టు పువ్వులు కలవవు కదా. పువ్వులో మొగ రేణువులు, ఆడ రేణువులు అని ఉంటాయి. సో ఈ తేనెటీగలు చూసావు, ఈ ప్రతి ఒక్క తేనెటీగకి 2 మిలియన్ హెయిర్ ఉంటాయి. అంటే ఒక 2 లక్షల జుట్టు ఉంటాయి. మొత్తం శరీరం మొత్తంలో ఇగో కళ్ళతో సహా ఉంటాయి. ఇగో చిన్నగా ఇవన్నీ ఉంటాయి. కాళ్ళకి పుప్పొడి సంచులు ఉంటాయి. సో ఇవేం చేస్తాయి, ఒక పువ్వు నుంచి ఒక పువ్వుకి వెళ్ళినప్పుడు ఈ మొగ రేణువులు, ఆడ రేణువులు కలిసినప్పుడే ఈ పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. అప్పుడే మనకి పువ్వు నుంచి కాయ అవుతుంది. లేకపోతే పువ్వు రసలో దాలిపోతుంది, లేకపోతే మొగ్గ దశలో దాలిపోతుంది, లేకపోతే ఆ సైజు రాదు, దాంట్లో క్వాలిటీ రాదు, వంక టింకర్లు ఉంటది. ఇప్పుడు కూరగాయల్లో ఖచ్చితంగా మనం ఈ బాక్స్ ని పెట్టుకోవాల్సి వస్తుంది. మనకి ఇది 5వ ఇన్పుట్. ల్యాండ్ ఉంది, విత్తనం ఉంది, నీళ్లు ఉన్నాయి, సన్లైట్, వర్షం అన్ని ఉన్నాయి, కానీ మనకి ఇవి లేకపోతే పువ్వు నుంచి కాయకి రావట్లేదు. పువ్వుకి పూత నిలవాలని కొట్టడం అనేది పెద్ద బ్లండర్. సో అవి వద్దు అని చెప్పి మన గవర్నమెంట్ మనకి ఇట్లా తేనె పెట్టెల్ని ఇస్తుంది. ఇది పెట్టుకోవడం వల్ల మీకు ఖర్చు తగ్గుతుంది కదా. ఇప్పుడే ఇందాక ఆయన రైతు కూడా కాదు, ఆయన చెప్తున్నాడు, అంటే మనం కొట్టే పురుగు మందులు, ఫర్టిలైజర్స్ వీటన్నిటికీ 3-4 లక్షలు ఖర్చు వస్తుంది అంటున్నారు. అదే మీకు న్యాచురల్ గా ఉన్నదనుకో నేచర్ లో, దానికి ప్రకృతికి దానికి అది వదిలేస్తే, దానికి ఇప్పుడు ఈ తేనెటీగలు ఉంచితే మనకి ఈ పూత నిలవడానికి మంది అంటున్నావు. మాకు తెలిసి నాకు నిమ్మ తోట ఉంది, 1 ఎకరానికి 5,000, 8 ఎకరాల కంటే 40,000.
ఒక 2 పెట్టెలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా మాకు కాతొస్తుంది. ప్రతి పువ్వుకి ప్రతి చెట్టుకి 2 నుంచి 3,000 కాయలు కాస్తాయి మా తోటలో. ప్రతి ఇవి మన తేనె కూడా వస్తుంది. మేము తేనె తీసాం అందులో. ఇవి వచ్చిన బాక్స్లే టైం ఉంది తీసుకోవడానికి. మేము పెట్టినాము 2 వారాలకి బాక్స్ కి 3 కిలోలు తేనె తీసుకున్నాం. ఒక్క బాక్స్ కి ఇది ఫ్రేమ్, ఒక ఫ్రేమ్ లోనే మీకు 1/2 కిలో ఉంటది. సో అట్లా మనకి ఈ పాలినేషన్ కి అంటే పరపరాగ సంపరానికి తేనె తీగలు ఉండాలి. ఈ తేనె పెట్ట వల్ల మనకి ఆదాయము డబల్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఇంకో కూరగాయల రైతులు ఉంటారు, వాళ్ళకి ఈ పూత నిల్వక పురుగు మందు కొడుతుంది, అది ఖర్చే కదా. ఇప్పుడు ఈ పెట్టుకోవడం వల్ల మీకు దిగుబడి. ఇంతకు ముందు ఒక రైతు ఉన్నాడు, ఆయన వీడియో కూడా నా దగ్గర ఉంది. ఆయన ఇది 2 పెట్టెలు హార్టికల్చర్ ఆఫీసర్ పెట్టుకోమంటే పెట్టుకున్నాకనే ఆయనకి ఇప్పుడు ఒక రోజుకి 1 టన్ను తీస్తున్నాడు. మనకు కూడా అవసరం కూరగాయల్లో. అవి లేకపోతే మీకు ఇది పెట్టుకున్నాక ఇప్పుడు ఆపిల్ తోటలు ఉన్నాయా, వాళ్ళు కూడా సంవత్సరం ఇలా ట్రక్కుల్లో తీసుకెళ్లి అక్కడ పెట్టుకుంటారు. 2,000 రెంట్ ఇస్తారు, బండి కిరాయి ఇస్తారు, మళ్ళా తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అట్లానే ఆల్మండ్స్ అంటాం, ఆల్మండ్స్, బాదం పప్పులు, కూరగాయలు, ఇప్పుడు సన్ఫ్లవర్, నువ్వులు ప్రతి ఒక్కళ్ళు రెంట్కి పెట్టుకుంటున్నారు. అది లేకపోతే అదే మన పొలువు అవుతుంది. దిగుబడి 14 బస్తాలు వచ్చే దగ్గర 8 వస్తుంది. అది కూడా క్వాలిటీ ఉండట్లేదు, కొనుక్కునే వాళ్ళు కొంటలేరు. ఈ బాక్సులు పెట్టాల్సిందే అంటారు. ఎందుకంటే ఇది అగ్రికల్చర్ ఇన్పుట్. మనం వ్యవసాయంకి పనిపుట్లలో ఎట్లానో మనం ఎలా ఫర్టిలైజర్ తెచ్చుకున్నాం, ఇది కూడా ఒకటి అవసరం. కానీ మనం న్యాచురల్ గా ఖర్చు తగ్గించుకొని మనము ఏదైతే ప్రకృతికి ఇస్తున్నామో ప్రకృతి అది మనకి ఇస్తుంది కదా. మనం వాటిని చంపేస్తున్నాము, తర్వాత మనం చచ్చిపోతాం. ఆల్రెడీ రోగాలు వచ్చి చచ్చిపోవట్లే. ఇప్పుడు ఈ మందు కొట్టాలంటే ఇప్పుడు ఈ మందు వస్తుంది అంటే ఇంకో మంది ఇస్తుంది, ఆ మందు కొట్టాలంటే ఆ మందు వస్తుంది అంటే ఇంకో మంది. ఇప్పుడు దానివల్ల మరి మీరు సేవ్ చేస్తున్నా అనుకుంటున్నారు, కానీ మన పిల్లలకి మనం ఏం ఆహారం ఇవ్వాలనుకుంటున్నాము. సో మనం ప్రకృతిని సేవ్ చేస్తే అది మనం సేవ్ చేస్తారు. మనం వాటి నాశనం చేస్తే మనం కూడా నాశనం అవుతాం. ఎంతో కొంత మనకి ఒక అవకాశం వచ్చింది వీటిని ఇట్లా కాపాడుకోవడము, వీటిని పెట్టుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవడము, అట్లానే మన దిగుబడి పెంచుకోవడము, అలాగే మనం మంచి తేనె తీసుకున్న వాళ్ళం అవుతాము. మనం ప్రతి ఒక్క ఆహారంలో మనం తినే ఆహారం అంతా కూడా కలుషితం. సో మనం రోజు ఒక తేనె చెంచా తినాల, మంచి నెయ్యి తినాల, అల్లం తినాల, మిరియాలు తినాల. సో మనకు తేనె వస్తుంది కదా. తేనె సర్వరోగ నివారణి, కాన్సన్ట్రేషన్, పిల్లలకి జ్ఞాపక శక్తి పెంచుతుంది. మనం తిన్నప్పుడు బాడీలో ఉన్న టాక్సిన్స్ అంటే చెడు వ్యర్థాలను తీసేస్తుంది. వెయిట్ లాస్ అవుతాము, స్టమక్ మంచిది. సో అట్లా మళ్ళీ కళ్ళకు మంచిది, సో కిడ్నీస్ కి మంచిది. సో మనకి దగ్గు వచ్చినప్పుడు కొంచెం తేనె తాగిపియాలి. సో ఇన్ని రకాలుగా ఉన్నాయి మనకి ప్రకృతిలో. ఇది సూపర్ ఫుడ్, అందుకే దీన్ని భ్రమరాంబికాదేవి అంటాం. ఇవిగో వీటిని ఎట్లా మెయింటైన్ చేయాలా, వీళ్ళు మీరు ఏం చేయగల తీసుకెళ్లి మీ తోటలో పెట్టుకోండి. అవే పూల మీద పోతాయి, వస్తాయి. మనం తీయగా లేము, మనలో కుప్పలు లేదు, మన మీదకి రావు. మనం పోయి దాంట్లో చేయి పెడతాయి. ఇట్లా దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తాం, కొంచెం ఇట్లా పొగ పెట్టుకుంటే మీకు అవి కళ్ళు కనిపించవు. ఇదంతా తేనెనే, ఇవన్నీ గుడ్లు, ఈ పిల్లలు బయటకు వస్తాయి. ఓకే, ఈ ఒక్క బాక్స్ ని అంటే తేనె తీగలు ఉండే ఇంటిని హైవ్ అంటాం తేనె. తర్వాత దీనికి మొత్తం రాణిగ, కూలీగలు, పోతీగలు కలిపి కాలనీ అంటాం. ఈ అన్నిటికీ కలిపితే ఎన్ని రాణిగలు ఉంటాయి? ఎన్ని రాణిగలు ఉంటాయి ఇందులో? ఒకటే రాణిగ ఉంటది. రోజుకి ఎన్ని గుడ్లు పెడుతుంది? 500 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. అంటే ఆహారం దొరికే దాన్ని బట్టి. అంటే దాని గుడ్లు పెడుతుంది అంటే పాపులేషన్ కూడా పెరుగుతుంది. కానీ కూలీగా లైఫ్ ఎంత? 20 నుంచి 40 రోజులు. అంటే 20 రోజుల వరకు అది లోపల పనే చేస్తుంది. పుట్టంగానే సెల్స్ క్లీన్ చేసేసుకుంటుంటది. తర్వాత వాటికి పిల్లలకి ఆహారం పెడుతుంటది. తర్వాత దానికి ఈ మైనం తోటి అట్టలు కడుతుంటాయి. అట్లానే రాణి ఈగని చూసుకుంటాయి. 20 రోజులు అయిన తర్వాతనే అవి బయటకు పోతాయి. ఇది తేనంతా ఫుల్ అయింది. ఇది డ్రోన్ బీ అంటే ఇది పోతీగ. ఇందాక ఫస్ట్ చూసాం కదా, ఇది దీనికి ఉంటదు. దీనికి 2 కళ్ళు ఉంటాయి, దగ్గరకు ఉంటది. ఇగో ఇది కూడా పోతీగ. దీని కళ్ళు దగ్గరకు ఉంటాయి. ఎప్పుడైనా రాణి ఈగ లేకపోతే మళ్ళీ ఒక గుడ్డుని అదే ఎంపిక చేసుకొని దానికి రాయల్ జెల్లీ అంటే రాజాహారం పెట్టడం వల్ల అది మళ్ళీ కూలీగా అవుతుందా, రాణీగా అవుతుందా, పోతీగా అవుతుందా ఉంటది. రాణీగని తయారు చేయాలంటే రోజు రాజాహారం పెడతాయి. మళ్ళీ ఒకవేళ రాణీగా లేకపోయినా కొత్త రాణీగని వాటికి అవే తయారు చేసుకుంటాయి.
సో అట్లా అది మళ్ళీ కూడా అది బయటికి వెళ్ళినప్పుడు రిప్రొడక్షన్ జరగాలంటే ఈ పోతీగలు కూడా ఒక్కసారి పోతాయి. 16 రోజు బయటకు వస్తుంది. వారం లోపల అది మళ్ళీ మెయిట్ అవ్వాలి. మళ్ళీ రాణి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని జీవితాంతం మళ్ళీ గుడ్లు పెడతానే ఉంటుంది. ఇప్పుడే పిల్ల బయటకు వస్తుంది. అది రాగానే చూడు మళ్ళీ లోపలికి వెళ్తుంది, క్లీన్ చేసుకోవడం మొదలు పెడుతుంది. సో అట్లా ఇవి వాటి పని చేసుకుంటూనే ఉంటాయి. అండ్ ఒక ఏజ్ లో మాత్రమే సోల్జర్ బీస్ అంటే సైనికులు వాటిని కాపాడుకోవాలి కదా. సో అప్పుడు మాత్రం అవి మాత్రమే మనల్ని కుట్టడానికి ట్రై చేస్తాయి. కానీ మనం భయపడతా ఉంటే వాటికి తెలుస్తుంది, అవి కూడా బాగా అబ్జర్వ్ చేస్తాయి. సో దీన్ని ఏమంటాము, దీన్ని ఇలా పెంచడం, పెట్టెలో పెంచడాన్ని ఏమంటాము, సైంటిఫిక్ బీ కీపింగ్ అంటాం. బీ కీపింగ్ అంటే తేనెటీగల పెంపకం. సో వీటిని మనము ఇది ఒక అగ్రికల్చర్ ఇన్పుట్. మనకి నేల, విత్తనాలు, నీళ్లు ఎట్లా కావాలో మనకి తేనెటీగలు కూడా పరాగ కోసం మనకి కావాలి. సో ఇవి మనం పెట్టుకోవడం వల్ల మన పంటే కాకుండా చుట్టుపక్కల అన్నిటికీ కూడా పాలినేషన్ చేయడం వల్ల గడ్డి పూలు కూడా పెరగాలి. గడ్డి పూలు ఉంటాయి కదా, గడ్డి చెట్లు, పిచ్చి చెట్లు అంటామా, పిచ్చి చెట్లు కూడా మనకి ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అందులో ఉంటది కలయి దున్నినప్పుడు. సో అవి లేకపోతే మీకు మళ్ళీ ఫర్టిలైజర్ కొనుక్కొని వేసుకోండి కదా.